బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య డైలాగు వారు ముదురుతోంది. మరోసారి కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు అరికపూడి గాంధీ. తనపైనే కౌశిక్ రెడ్డి సవాల్ చేస్తారా అంటూ కూడా నిలదీశారు. తాను ఎవరికీ భయపడబోనని అరికపూడి గాంధీ ఇప్పటికే స్పష్టం చేశారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని, ఆ విషయాన్ని స్పీకర్ చెప్పారని తెలిపారు. సీనియర్ ఎమ్మెల్యే అయిన తనను కౌశిక్ రెడ్డి లాంటి వారు ప్రశ్నిస్తే సమాధానం చెప్పను, కేసీఆర్ మాట్లాడితే సమాధానం చెప్తానన్నారు. మరోవైపు అటు అరికపూడి గాంధీ కామెంట్స్ కు ఇటు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. పూటకో పార్టీ మారిన వ్యక్తినే బ్రోకర్ అంటారని తెలిపారు. ఒక పార్టీ జెండాపై గెలిచి మరో పార్టీ కండువా కప్పుకున్న వ్యక్తిని నిజమైన బ్రోకర్ అంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై అరికపూడి అనుచరులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం అరికపూడి గాంధీ నివాసం దగ్గర ఆయన అనుచరులు భారీగా వచ్చారు. అటు కౌశిక్ రెడ్డిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి తీరాల్సిందని అంటున్నారు కార్యకర్తలు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో అటు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తాను, తనను ఎవరూ ఆపలేరంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు అరికపూడి గాంధీ. అరికపూడి గాంధీ ఇంటికి అతని అనుచరులు భారీగా చేరుకుంటున్నారు. ఇక కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లబోతున్నట్టుగా అరికపూడి గాంధీ చెప్పారు. కౌశిక్ రెడ్డి ఇల్లు తన నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది, తనను ఎవరు అడ్డుకున్నా ఆగేది లేదన్నారు. కౌశిక్ రెడ్డి వల్ల బీఆర్ఎస్ కు నష్టం జరుగుతోంది, ఇదే విషయాన్ని కేసీఆర్ కు చెబుతానని కూడా అరికపూడి గాంధీ చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అలాగే అరికపూడి గాంధీ మధ్య డైలాగ్ వారు ముదురుతోంది. మరోవైపు అరికపూడి గాంధీ ఇంటి వద్ద ఆయన అనుచరులు భారీగా చేరుకుంటున్నారు. అటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లాల్సిందన్నట్టు కూడా పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఇప్పటివరకు అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికైతే ఇటు బీఎస్సీ చైర్మన్ కమిటీ సంబంధించి కూడా ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధానికి దారితీసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితం ఇటు పాడి కౌశిక్ ఎమ్మెల్యే ప్రస్తుతానికి ఆయన ఇక్కడ నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేసే వెంటనే కూడా పోలీసులు ఆయన అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం అయితే కొద్దిసేపటి క్రితము తన హౌస్ అరెస్ట్ చేయడంతో కూడా అక్కడే నీడతో మాట్లాడే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ లో ఉన్న అరికపూడి గాంధీ ఎందుకు మాట్లాడేందుకు తన వస్తే ఎందుకు ఇబ్బంది పడుతుంటూ కూడా చెప్పే ప్రయత్నం అయితే ఆయన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీంతో పోలీసులు తను అక్కడ వెళ్లేందుకు లేదంటూ కూడా చెప్పడంతో ప్రస్తుతానికైతే హౌస్ అరెస్ట్లో ప్రస్తుతానికి పాడి కౌశిక్ ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. కొద్దిసేపటికైతే ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏంటంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దీంతో పాటు తను రేపు ఉదయం 11 గంటలకు మేడ్చల్ కార్యానికి వెళ్లి కూడా అరికపూడి గాంధీ ఇంటికి వెళ్తాడని చెప్పే ప్రయత్నం కూడా ఆయన చేశారు. ఇక మొత్తంగా దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే ఇద్దరి మధ్య మాటలు యుద్ధం కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇక కొద్దిసేపటి క్రితం అరికపూడి గాంధీ కూడా మాట్లాడుతూ స్వయంగా తానే పాడి కౌశిక్ ఇంటికి వచ్చే ప్రయత్నం చేశాను, తన నియోజకవర్గంలో పాడి కౌశిక్ ఇల్లు ఉంటుంది కాబట్టి కూడా వచ్చే రాష్ట్రం చెప్పిన పరిస్థితి. కానీ ప్రస్తుతానికి అయితే ఆయన ఇటు ఎల్పీ ఆఫీస్ నుంచి కూడా ప్రస్తుతానికి ఆయన పాడి కౌశిక్ ఇంటికి చేరుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఒక్కసారి విజువల్స్ లో చూసుకుంటూ కూడా ఆయన సంబంధించి పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. విల్లా వద్ద పూర్తిగా లోపలికి అలౌ చేస్తారు, ఎందుకంటే ఇప్పటికే తాను అరికపూడి గాంధీ ఇంటికి వెళ్తాడంటూ కూడా ఆయన సవాల్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన నేరుగా పాడి కౌశిక్ ఇంటికి వస్తానంటూ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి వస్తాయని లోపలికి అనుమతిస్తారా లేదా ఏం జరుగుతుందో చూడాల్సి. ప్రస్తుతానికి అయితే ఆయన కొద్దిసేపటికి మీడియాతో మాట్లాడుతూ కూడా తాను ఎక్కడ ఎలాంటి ఇబ్బంది చేయలేదు, అటు పాడి కౌశిక్ కాలంగా బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతున్న ప్రయత్నం కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేసినట్టు కూడా ఆయన చెప్పడం, ఆ తర్వాత తను ఎక్కడ ఎవరికి అన్యాయం చేయలేదు చెప్పే ప్రయత్నం కూడా ఇటు అరికపూడి గాంధీ చేయడం, ఆయనకి దీటుగా ఇటు పాడి కౌశిక్ కూడా తన బీఫామ్ లో తను నేరుగా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఎన్నికయ్యాను, గతంలో ఇద్దరు సంబంధించిన వారిని ఓడగొట్టే ప్రయత్నం చేశాను, ఇటు ఈటెల రాజేందర్ వంటి వ్యక్తిని కూడా తను ఓటమి పాలు చేసి తను గెలుపొందినట్టు కూడా చెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఎక్కడా తను ఎలాంటి ఇబ్బంది అసభ్యకర వ్యాఖ్యలు చేయలేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ
తన వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా పిఎస్సి చైర్మన్ సంబంధించి కూడా హరీష్ రావుకి కేటాయిస్తే ఏ విధంగా ఆయనకి కాంగ్రెస్ పార్టీ పిఎస్సి కమిటీ చైర్మన్ ఇచ్చిందని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది చెప్పుకుంటే ఉదయం నుంచి కూడా పోలీసులు ఇక్కడికి చేరుకోవడం ఆయన్ని ఇంట్లోంచి బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో కూడా ఇటు అరకపూడి గాంధీ వస్తారంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే కొంత ప్రస్తుతానికి విల్లా వద్ద సంబంధించిన కొంత పోలీసులతో పాటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు కూడా ఒకరికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు ఆయన నేరుగా ఇప్పటికే కౌశిక్ రెడ్డి ఇక్కడ నుంచి అరకపూడి గాంధీ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేసినా కానీ పోలీసులు వెళ్లకుండా ఇంట్లోంచి బయటకు రాకుండా ఆయన్ని అవజర్వ్ చేసే ప్రయత్నం కూడా చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అరకపూడి గాంధీ ఏ విధంగా ఇటు పాడి కౌశిక్ ఇంటికి వస్తారని కూడా ప్రస్తుతానికి అయితే కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన కొద్దిసేపటి క్రితం ఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ కూడా మీడియా ప్రెస్ మీట్ అనంతరం తాను ఇక్కడికి వస్తానంటూ చెప్పిన ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే పోలీసులు కూడా భారీగా చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం ఉదయం కూడా కొంత హైడ్రామా చోటు చేసుకుంది. పాడి కౌశిక్ ఎప్పుడైతే తను అరకపూడి గాంధీ ఇంటికి వెళ్తా అంటూ చెప్పే ప్రయత్నం చేశారో అప్పుడు కూడా ప్రస్తుతానికి ఇక్కడ కొంత పోలీసులు రావడం తర్వాత ఇప్పుడు ఆ అరకపూడి గాంధీ వస్తానంటూ ఆయన ప్రెస్ మీట్ లో స్వయంగా చెప్పి అక్కడ నుంచి బయలుదేరడంతో కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు కూడా భారీగా మోరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు పోలీసుల బెటాలియన్ కూడా దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరి మధ్య సవాళ్ళ పరపరం కొనసాగుతుంది. దీని నేపథ్యంలో ఒకసారి ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇంట్లోంచి రానికుండా అబ్జర్వ్ చేశారు. కాబట్టి ప్రస్తుతం చేరుస్తుంది పోలీసుల బందోబస్తు ప్రస్తుతానికి ఆయన ఉంటున్న పిల్ల వద్ద ఏర్పాటు చేసిన దృశ్యాలను కూడా ఒకసారి చూసుకోవచ్చు. ప్రస్తుతం ఇటు స్థానిక పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన నేరుగా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేసినా కానీ ఆయన చెప్పడం తను ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు అరెస్ట్ చేశారు కానీ రేపు ఉదయం ఖచ్చితంగా మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయానికి కి వెళ్తాను, అక్కడ నుంచి తాను నేరుగా అరకపూడి గాంధీ ఇంటికి వెళ్తానంటూ కూడా ఆయన సవాలు చేసిన నేపథ్యంలో ఇద్దరి మధ్యలో మాటల దూషణలు కొంత తారాస్థాయికి అయితే అరకపూడి గాంధీ కూడా ఆయన ఎల్పీ కాలనీ నుంచి కూడా బయలుదేరారు. మరికొద్ది సేపట్లో ఇక్కడికి చేరుకునే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి ఒకవేళ ఆయన అనుమతిస్తారు, ఎందుకంటే పిఎస్సి చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఆయన నియోజకవర్గంలో పాడి కౌశిక్ ఇల్లు ఉంటుందంటూ కూడా కొద్దిసేపటి క్రితం ఇటు అరకపూడి గాంధీ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పటికే పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ప్రస్తుతానికి అయితే కొంత ఉద్రిక్త చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు భారీగా మోహరించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే కిరణ్ తనపైనే కౌశిక్ రెడ్డి సవాల్ చేస్తారా అంటూ అరకపూడి గాంధీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అటు మాజీ సీఎం కేసీఆర్ లాంటి వ్యక్తి అడిగితే సమాధానం చెప్తాను, కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తి అడిగితే సమాధానం చెప్పను అంటూ కూడా ఒక కామెంట్ చేశారు. అయితే ఈ ఇష్యూపై కేసీఆర్ స్పందించే అవకాశం ఉందంటారా? ప్రస్తుతానికైతే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య మాటల దూషణలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇద్దరు ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. తన స్థాయికి తనని ఆరోపణలు చేసే వ్యక్తి అంటే ఏజ్ కౌశిక్ రెడ్డి కాదంటూ కూడా చెప్పే ప్రయత్నం ప్రస్తుతానికైతే ఇద్దరి మధ్యన మాటల దూషణలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి నేరుగా ఎక్కడికి వస్తానని చెప్పే ప్రయత్నం చేయడం, ఆయన్ని ముందు ఉదయం నుంచి కూడా అబ్జర్వ్ చేయడం, ఎందుకంటే ఆయన నేరుగా అరకపూడి గాంధీ ఇంటికి వెళ్తానంటూ కూడా ఆయన చెప్పడంతో ఆయన్ని పోలీసులు వెంటనే హాజరు చేశారు. మీరు ఇంట్లోంచి బయటికి వెళ్లే అవకాశం లేదంటూ చెప్పడంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా తను ఏం చేయబోతున్నాడు, ఏంటి అరకపూడి గాంధీకి సంబంధించి ఏంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయాలు కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. తను ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ మీద ఎన్నికయ్యానని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అరకపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఎస్ కమిటీ చైర్మన్ గా ఎట్లనే ఎందుకు ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ కాండువా వేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అని చెప్పుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రస్తుతానికైతే కొంత ఇక్కడ పోలీసుల బందోబస్తు అయితే కొనసాగుతుంది. ఏ క్షణమైన అరకపూడి గాంధీ వర్గీయులు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పాడి కౌశిక్ ఇంటి వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా మోహరించిన నేపథ్యంలో వారిని ఆ విల్లాలోంచి బయటికి రానికుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక విల్లా బయట కూడా ప్రస్తుతానికి పోలీసులు మోహరించిన దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ముఖ్యంగా ఇటు ఎమ్మెల్యేల అనాథ వేట్ సంబంధించి కావచ్చు, తాజాగా ప్రకటించిన ఇటు పిఎస్సి చైర్మన్ సంబంధించిన వివాదంలో కూడా ఇటు కాంగ్రెస్
బీఆర్ పార్టీ మధ్యలో మాటల దూషణలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కూడా పిఎస్సి చైర్మన్ కేటాయించడం ఆనవాయితీగా వస్తుంది. కానీ దాన్ని ఇప్పుడు ప్రభుత్వం తుంగలో తొక్కిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. కొంత పాడి కౌశిక్ రెడ్డి కూడా మొదటి నుంచి ఇటు అనర్హత విషయంలో కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి అతను దానికి కొంత వెన్నుదండగా ఉంటున్నాడు, కొంత వాయిస్ వినిపిస్తున్నాడు. కాబట్టి ఆయనని కొంత కట్టడి చేస్తే అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంత మాట్లాడే ప్రయత్నం ఎవరు చేయరు. కాబట్టి అందుకు సంబంధించి చూసుకోవచ్చు. ఒకసారిగా ఇటు విల్లా వద్ద భారీగా ఇటు పార్టీ కార్యకర్తలతో పాటు పోలీసులు కూడా మోరించిన దృశ్యాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే కిరణ్, అరకిపూడి గాంధీ ఇప్పటికే బయలుదేరినట్టుగా తెలుస్తోంది. అరకిపూడి గాంధీ కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకోవడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? మరోవైపు అరకిపూడి గాంధీని అడ్డుకునేందుకు ఇటు పోలీసులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితం అరకిపూడి గాంధీ ఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ నేను తన నియోజకవర్గంలో పాడి కౌశిక్ రెడ్డి ఇల్లు ఉంటుంది కాబట్టి నేను వెళ్ళే హక్కు ఉంటుంది నాకంటూ కూడా ఆయన ప్రకటించారు. కాబట్టి మనకు అందుతున్న సమాచారం ప్రకారం మరొక 30 నిమిషాలలో కూడా ఆయన ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం అరకిపూడి గాంధీతో సంబంధించిన ఆయన వర్గీయులతో పాటు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా బహాబాయికి దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత కట్టడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే పోలీసులు మోహరించినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇటు పాడి కౌశిక్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంట్లోంచి బయటికి వెళ్లే అవకాశం లేదంటూ కూడా పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఆయన ప్రస్తుతానికి ఇంట్లోనే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి మరొక 20 నుంచి 30 నిమిషాల మధ్యలో అరకిపూడి గాంధీ వర్గీయులు కూడా కౌశిక్ రెడ్డి ఉంటున్న ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం అయితే తెలుస్తుంది. ముందస్తుగా ఎలాంటి ఘర్షణలు గొడవలు చోటు చేసుకుండే విధంగా ప్రస్తుతానికైతే ఇటు స్థానిక పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా మనం అయితే చెప్పాల్సి ఉంటుంది. ఇక మొదటి నుంచి కొంత ఇటు పాడి కౌశిక్ రెడ్డి చేసిన సవాళ్ళకి సంబంధించి ఆయన నేరుగా ప్రతి సవాలు వేసడం నేనే కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తానంటూ చెప్పిన నేపథ్యంలో కొంత ఇద్దరి మధ్య కూడా దూషణలు కొంత తారాస్థాయికి చేరుకున్నట్టుగా మనమైతే చెప్పాల్సింది. ఇప్పటికే పార్టీ శ్రేణులు కూడా ప్రస్తుతానికి ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకున్న దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. కౌశిక్ రెడ్డికి కొంత మద్దతుగా నిలుస్తున్నారు. తను నేరుగా మాట్లాడే ప్రయత్నం చేశాను, ఒక ఎమ్మెల్యేని తనకు వెళ్లే హక్కు ఉంటుందని చెప్పే ప్రయత్నం ఉదయం ఆయన ఇంటికి వచ్చిన పోలీసులు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశం లేదంటూ కూడా చెప్పడంతో ప్రస్తుతానికి ఆయన హౌస్ అరెస్ట్ లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయనతో పాటు కొంతమంది పార్టీ కార్యకర్తలు కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఇక మరొక వైపు అరకిపూడి గాంధీకి సంబంధించిన వర్గీయులు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా కొంత గొడవ చోటు చేసుకోకుండా ప్రస్తుతం అయితే బందోబస్తు ఏర్పాటు చేసుకుని చెప్పుకోవాల్సింది. మరొక 20 నుంచి 30 నిమిషాల మధ్యలో అరకిపూడి గాంధీ వర్గీయులు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే కిరణ్, అక్కడ పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర మొత్తం ఎంతమంది పోలీసులతో కూడినటువంటి భద్రతను ఏర్పాటు చేశారు? ప్రస్తుతానికైతే పెద్ద సంఖ్యలో ఇటు స్థానిక పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో కొంత పోలీసుల మోహరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ముందుగా పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తే కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తప్ప ఎవరు ఇక్కడికి రారని కూడా ముందుగా అందరూ భావించారు. కానీ నేరుగా అరకిపూడి గాంధీ ప్రెస్ మీట్ పెట్టి తన నియోజకవర్గాల్లో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి తను స్వయంగా వెళ్తానంటూ కూడా ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత నేరుగా ఇక్కడికి బయలుదేరడంతో కొంత ఇటు పోలీసులకు కూడా కొంత అయోమయంలో పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అరకిపూడి గాంధీతో పాటు పెద్ద సంఖ్యలో నియోజకవర్గ సంబంధించిన ఆయన అనుచరులు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు నిర్వహించే ప్రయత్నం చేసేందుకు కొంత ఫోర్స్ రప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేయరు. ఏ క్షణంలో అయినా అరకిపూడి గాంధీ వస్తే ఆయన పాడి కౌశిక్ ఇంటికి లోపలికి అనుమతిస్తారా, లేకపోతే ఆయన కూడా ఇక్కడ అడ్డుకొని తిరిగి వెనక్కి పంపిస్తారన్నది కూడా ప్రస్తుతానికి అయితే మనం చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.